యెస్. బయింగ్, సెల్లింగ్ ఎలా చేయాలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే అర్థమవుతది. ఓకేనా? ఫస్ట్ బినాన్స్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేసుకున్నాక కింద అసెట్స్ ఉంటాయి. అసెట్స్ ప్రెస్ చేయండి. ఓకేనా? కింద లాస్ట్ ఆప్షన్. ఓకేనా? అది సెలెక్ట్ చేసుకున్నాక మీకు వచ్చేసి లైక్ యాడ్ ఫండ్స్, సెండ్ అని ఉంది కదా! సెండ్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకేనా? సెండ్. మీకు విత్‌డ్రా అని వస్తది. లేదంటే సెండ్ అని వస్తది. ఓకేనా? తర్వాత పీ2పీ సెలెక్ట్ చేసుకోండి. పీ2పీ ట్రేడింగ్. తర్వాత ఈడొక మంచి సెల్లర్‌ని వెతకాలి. ఫస్ట్ ఆడ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సేమ్ బయింగ్ కూడా పక్కనే. సో సేమ్ అలానే పక్కన సెల్ పక్కన బై ఉంది కదా! సేమ్ అలానే బై చేసుకోవచ్చు. అది కూడా క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈడ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఈడ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ వీళ్ళ యూజర్ ఐడీస్ ఉన్నాయి కదా! ఇవి ఓపెన్ చేసి వాళ్ళ ఫీడ్‌బ్యాక్ అనేది చెక్ చేయాలి. ఓకేనా? సో మంచోడినైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో అందులో మీకు ఇప్పుడు చూడండి వీడిని సెలెక్ట్ చేసుకున్న వీని ఫీడ్‌బ్యాక్ అనేది మనకు లైక్ నెగిటివ్ కామెంట్స్ చూడాలి. నెగిటివ్. ఓకేనా? సో అకౌంట్ ఫ్రీజ్ అన్నా లేదంటే పేయింగ్ విత్ డిఫరెంట్ అకౌంట్ ఇలా సో ఏమన్నా రాంగ్‌గా ఇస్తే మనం వాడిని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వీడిని చూద్దాం. ఓకేనా? వీడిని ఎగ్జాక్ట్‌గా చూస్తే వీనికి నెగిటివ్ 0 ఉన్నాయి. ఓకేనా? సో వీనికైతే మనం సెల్ చేద్దాం. ఓకేనా? సెల్ మీద ప్రెస్ చేసుకుంటే ఆడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా! పైన 102 రూపీస్‌కి సో మనం సెల్ చేస్తున్నాం. సెల్ మీద ప్రెస్ చేయగానే మనకైతే లైక్ అమౌంట్ ఎంత అని అడుగుతుంది. సో నా దగ్గర ఉన్న ఫుల్ అమౌంట్ నేను సెల్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ యూఎస్డిటీ కాకుండా బై ఐఎన్ఆర్ పెట్టుకోండి. పెట్టుకున్నాక అమౌంట్ వస్తుంది. దాన్ని ఫుల్ అమౌంట్ కాకుండా రౌండ్ ఫిగర్ పెట్టుకోండి. ఓకేనా? రౌండ్ ఫిగర్. సో ఇలా. ఓకేనా? ఇలా పెట్టుకున్నాక ప్లస్ ఆర్డర్ కొట్టాలి. ఓకేనా? సో ఆర్డర్ ప్లేస్ చేశాక మనకైతే మన నుంచి నోటిఫికేషన్ అయితే పోతుంది. ఇక్కడ మనకి చాట్ అయితే ఓపెన్ అవుతుంది. చాట్ ప్రెస్ చేయగానే మనం ఇక్కడైతే యూపీఐ ఐడి అయితే మనం ఎంటర్ చేయాలి వానికి. ఓకేనా? పే విత్ యువర్ ఓన్ అకౌంట్ అని చెప్పాలి వానికి. తర్వాత ఇప్పుడు చూడండి నాకు 22 మినిట్స్ తర్వాత అయితే అమౌంట్ అయితే రిసీవ్ అయింది. పైన మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. మళ్ళీ ఇగో చూడండి వాడు కూడా మనకి పెడతాడు. పెట్టాక వానికి మనం ఫండ్ రిలీజ్ చేయాలి. ఓకేనా? చూడండి నాకు పేమెంట్ స్క్రీన్‌షాట్ కూడా వచ్చింది. నేను హైడ్ చేస్తున్నా ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ అవపడుతున్నాయి. సో పైన పేమెంట్ రిసీవ్డ్ అని మనం ప్రెస్ చేయాలి. పైన మీకు అవపడుతుంది కదా ఎల్లో కలర్లో పేమెంట్. ఓకేనా? ఒక్క నిమిషం హ్యారోతో పెడుతున్నా. చూడండి. ఓకేనా? దాన్ని ప్రెస్ చేసినాక కింద యారో చూపెడుతున్నా కదా ఐ హావ్ వెరిఫైడ్ అని పెట్టాలి. తర్వాత కన్ఫర్మ్ నొక్కాలి 2 times. ఓకేనా? కన్ఫర్మ్ నొక్కినాక ఫండ్ అయితే రిలీజ్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి ఒక సెకండ్ వెరిఫికేషన్ నన్నైతే ఒక కోడ్ అయితే అడుగుతుంది. ఆ కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఓకేనా? కోడ్ ఎంటర్ చేస్తుంటే నీకు అవుపడేది స్క్రీన్ బ్లాక్ వస్తుంది. ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా పడంగానే లైక్ పేమెంట్ కంప్లీట్ అయిందని. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఛానల్లో టెక్స్ట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బయింగ్ సెల్లింగ్ ఇలానే.